కందుకూరులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చుట్టుపక్కల 10 మండలాల నుంచి రోగులు వస్తారని, వారందరి పట్ల సహనం, ప్రేమ, బాధ్యతతో సేవలు అందించి అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, రోగులకు ఎక్కడా ఇబ్బంది రానివ్వకుండా చూడాలని, వారంతా పేదలన్న సంగతి దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. వైద్యశాలలో శనివారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే ఇంటూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిబ్బంది నియామకం, మందులు, ఫర్నిచర్ కొనుగోలు, నూతన భవనాల నిర్మాణం, వైద్య సేవల గురించి సుదీర్ఘంగా చర్చించారు. రాత్రి వేళల్లో డాక్టర్లు, కొంతమంది సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, దీనిపై రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఇక నుంచి రాత్రి వేళ తనిఖీలకు వస్తానంటూ హెచ్చరించారు. మందులు బయట నుంచి తెచ్చుకోవాలి అంటూ చీటీలు రాయించే విధానానికి ముగింపు పలకాలని సూచించారు. అలాగే రోగులు వేచి ఉండేందుకు మరిన్ని బలలు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తంగా పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఇన్ పేషెంట్లు వార్డులకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం, ఇతర సౌకర్యాల గురించి రోగులతో మాట్లాడారు. నూతన భవనాల నిర్మాణాన్ని పరిశీలించారు. గుండె నొప్పి, పాముకాటు వంటి సందర్భాల్లో అవసరమయ్యే ఖరీదైన ఇంజెక్షన్లు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. కందుకూరులోని 24వ వార్డు టీడీపీ అధ్యక్షుడు మదిరా మధు తన తండ్రి వీరబ్రహ్మచారి జ్ఞాపకార్థం 29,000 రూపాయల విలువైన 2 వాటర్ కూలర్లు, నెబిలైజర్లు, డ్రెస్సింగ్ బిన్స్ ను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. ఎమ్మెల్యే మధును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంద్రాణి, అభివృద్ధి కమిటీ సభ్యులు గడ్డం మాలకొండయ్య, మొవ్వల భోషయ్య తదితరులు పాల్గొన్నారు. అవునా, ఎవరు పోయారంట మీటింగ్కి? ఓపీలు అవ్వలేదమ్మా ఇంకైతే ఇక్కడ చూయించుకున్నారా? మందులు ఇచ్చారా? మెడిసిన్స్ ఇచ్చారా? బయటికి రాశారా? ఓకేనా? రమ్మ కిందనా? ఓకే, బాగానే ఉన్నాయా? ఫుడ్ ఏ ఊరు మీది? ఏంపాడా? అన్నం కింద తెచ్చుకున్నావా అన్నం? బాత్రూమ్లు ఎట్లున్నాయి? ఇప్పుడు ఎన్నిసార్లు ఒకసారి క్లీన్ చేస్తారు? బాత్రూమ్లకు వెళ్తాగా బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయా? వాసన రాకుండా? ఎవరమ్మా మీది? శాఖారమా? ఏం బాగాలేదు అమ్మా? ఎవరు అబ్బాయి మీది అమ్మా? ఓకే, బాత్రూమ్ బాగానే ఉన్నాయా? ఏమ్మా పెద్ద ఏ ఊరు? అన్నం బాగానే పెట్టారా? బాగానే ఉందా? నీకేమవుద్ది? బాగానే చూసుకుంటున్నావు అయితే. ఓకే, ఏ ఊరమ్మా మీది? అత్తుంటారు పాలెమా? ఎవరు బాగాలేదు? ఏ అమ్మాయి కూడా అత్తుంటారు పాలెమేనా? కూర్చో ఏం లేవుగా. ఎవరు అత్తుంటారు పాలెంలో మీరు? అది కాదు, ఎక్కడుంటారు? ఇంటి పేరు ఏం బాగాలేకొచ్చారు? ఏమవుద్ది నీకు? మీ కోళ్ళ? ఏమో అన్నం ఎట్టుంది? ఏడే తింటావా రోజు? నిన్న వచ్చావు, ఏడే తింటున్నావా? 3 ఎత్తులు వస్తుందా? ఉదయం ఏం తిన్నా? బాగానే తిన్నావా? ఓకే, రైట్. ముసలోళ్ళు పాపము అందరు ఎండ్లకు మెత్తబడిపోయారు. మీరేందమ్మా ఇక్కడ పేషెంటా? ఓకే, బాత్రూమ్ బాగానే ఉన్నాయా? అటు చూడు, మాకు నా సైజు చెప్పండి. ఓకేనా? క్లీన్ చేస్తున్నారా? ఎన్నిసార్లు చేస్తారు రోజుకి? మౌలిక వస్తువుల్ని మెరుగుపరిచే దానికోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. మీ అందరికి కూడా తెలుసు. ప్రతి పేదవాడికి కూడా మెరుగైన వైద్యం అందాలి. రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఈ ఆరోగ్యం పట్ల అందరికి కూడా ఒక ధైర్యం, ఈ ప్రభుత్వం ఉందనే మనోధైర్యం కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు చాలా సిన్సియర్గా పనిచేస్తా ఉన్నాం. మీ అందరికి కూడా తెలిసిందే. పేదవాడికి ఎక్కడన్నా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఇమ్మీడియట్లీగా
సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎల్ఓసి కూడా ఈరోజు కూడా ఎల్ఓసీలు 2 ఎల్ఓసీల మీద సిగ్నేచర్ పెట్టి ఇక్కడికి వస్తూ ఉన్నా. క్యాన్సర్ పేషెంట్లకు కూడా అంటే పేదవాడు ఎక్కడా కూడా ఆరోగ్యం నుంచి అప్పులు పాలు కాకూడదు, ఆరోగ్యంతో భయపడకూడదు, అనారోగ్యం వచ్చినప్పుడు భయపడకూడదు. ఈ ప్రభుత్వం ఉందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఈ కూటమి ప్రభుత్వం. మనందరం కూడా ఇక్కడ ఉండే అధికారులు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మనం ప్రెస్ వాళ్ళు అడిగించుకునే పరిస్థితి రాకూడదు నెక్స్ట్ హెచ్డిఎస్ మీటింగ్లో. ఎందుకంటే ఈ ప్రిస్క్రిప్షన్ కూడా మనం కూడా ప్రతి వాడికి కూడా అర్థమయ్యే విధంగా రాయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది. మీరు కూడా నైట్ టైం డ్యూటీలో కొంచెం సరిగా రెస్పాండ్ కావడం లేదని చెప్పి నా దృష్టికి కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ కంపల్సరీగా ఏదో ఒక రోజు నైట్ అయితే నేను కంపల్సరీగా విజిట్కి వస్తా. ఏదో ఒక రోజు మీరు తప్పనిసరిగా ఎవరిని విధులు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే మాకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, హాస్పిటల్కి కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి దీనికి మీరు అందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత. నేను వచ్చో మరలా అప్పటికి వచ్చి డిఎంహెచ్ఓకో లేకపోతే మీ సెక్రటరీకో ఫోన్ చేసి మళ్ళీ మీరు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చుకోకూడదని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ కూడా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఇక్కడికి వచ్చే గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే పేదవాళ్ళు వచ్చే హాస్పిటల్. మనం చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. మెడిసిన్స్ ఇక్కడ లేవని చెప్పి లక్షలు పెట్టి మనం మెడిసిన్స్ కొంటున్నాం. ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా మెడిసిన్స్ అందాలి, టెస్టులు కూడా అందాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉండే టెక్నాలజీ లేని మిషన్లు అయితే టెస్టులు అయితే ఓకే, కానీ ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ప్రతి టెస్ట్ కూడా పేదవాడికి అందే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ మెడిసిన్స్ కానీ ల్యాబ్లో కానీ డాక్టర్స్ కానీ కొంచెం కంపల్సరిగా డాక్టర్ అంటే కొంచెం ఎక్కువ ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి రకరకాల పేషెంట్స్ ఉంటారు. అందరం కూడా సమయంతో పాటించి కొందుకూరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక మంచి హాస్పిటల్ అనే విధంగా మీరు అందరూ కూడా పనిచేసి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది, మన ప్రాంతం ఒక ఇండస్ట్రియల్ ఏరియా కాబోతా ఉంది. తప్పకుండా ఈ హాస్పిటల్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి నా కోరిక, నా ఆశ ఉంది. తప్పకుండా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ హాస్పిటల్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి తీసుకోవాలని చెప్పి నా ఆలోచన ఉంది. తప్పకుండా దానికి నేను నా ప్రయత్నం ఉంటుంది. తప్పనిసరిగా దాన్ని ఫలితం పొందే విధంగా నా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన అందరం కూడా యువకులమి, డాక్టర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హెచ్డిఎస్ చైర్మన్ గారైనటువంటి మన ఇంటూరు నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా మన ఆర్ఎంఓ సార్కి, హెచ్డిఎస్ మెంబర్స్కి, కొలీగ్స్కి, మిగతా స్టాఫ్కి, ముఖ్యంగా మీడియా అందరికీ నమస్కారం. అదేవిధంగా మన ఏపీఎంఐడిసి డిఈ గారికి నా పొందనాలు. మనం ప్రతిసారి సమావేశమైనట్టే ఈసారి కూడా దానిలో భాగంగానే హెచ్డిఎస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మనకి ఒక 2 monthsలో మనము ఎన్పాస్ సర్టిఫికేషన్ కోసం మన హాస్పిటల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దానిలో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అవసరాలని, గ్యాప్స్ని ఉద్దేశించి మనం ఈరోజు హెచ్డిఎస్ సమావేశం మన అజెండాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ అజెండా అంశాలన్నింటినీ మన ఎల్డీసీ గారు ఒకసారి చదివి అందరికీ వినిపిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.